వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వాసితులు ధర్నా చేపట్టారు. 2010లో మొదలైన భూ సేకరణలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటులో భూములు కోల్పోయిన వారికి పూర్తి స్థాయి పరిహారం అందలేదని ఆరోపించారు. విదేశాల్లో నిషేధించబడిన ఫార్మా కంపెనీలను ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తమ గ్రామంలో ఏర్పాటు చేస్తున్నారని వైసీపీ నాయకులు వీసం రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 8న ప్రధాని మోదీ వర్చువల్ గా చేయనున్న శంకుస్థాపనలను వ్యతిరేకిస్తున్నాం. న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు స్పష్టం చేశారు. ధర్నా చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళకి నష్టపరిహారం చెల్లించిన తర్వాతే, అలాగే చందనాల్లో దళితులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ రోజు కూడా ఒక పైసా నష్టపరిహారం కూడా చెల్లించలేదు. అలాగే ఈ భూములు కోల్పోతున్న రైతులకి, ఇల్లు కోల్పోతున్న రైతులకి R&R ప్యాకేజీ ఏమిస్తారో, ఎక్కడిస్తారో ఏమి కూడా ఈ రోజు కూడా తెలియజేయలేదు. ఇవన్నీ పరిష్కారం చేసిన తర్వాత, నష్టపరిహారం అందరికీ అందిన తర్వాత శంకుస్థాపన చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ధర్నా చేయడం కూడా జరుగుతుంది.